లయ. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది ఆ పక్కింటమ్మాయి అమాయకత్వం, ఆ పిల్లి కళ్ళు, ఆ గోదావరి గలగలా నవ్వు. కానీ ఆ మధ్య మన యూట్యూబ్ థంబ్నైల్ మేధావులు ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? అమెరికాలో రోడ్ల మీద టీ అమ్ముకుంటుందని, పాపం ఆర్థిక ఇబ్బందుల్లో అల్లాడిపోతోందని కథలల్లేశారు. బాబోయ్, మనవాళ్ల క్రియేటివిటీ చూస్తుంటే ఆస్కార్ కూడా చిన్నబోవాల్సిందే. నిజానికి ఆమె అక్కడ భర్తతో కలిసి రాజభోగాలు అనుభవిస్తుంటే మనవాళ్లు ఏకంగా టీ కొట్టు పెట్టించేశారు. అసలు ఆమె అమెరికాలో నిజంగా ఏం చేస్తోంది? ఆ ప్రశాంతమైన ముఖం వెనక ఉన్న ఆ చెస్ మాస్టర్ మైండ్ గేమ్స్ ఏంటి? ఒక డైరెక్టర్ ఆమెను చంపేస్తానని ఎయిర్పోర్ట్లో ఎందుకు బెదిరించారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లయ అసలు కథ మొదలయ్యేది మన విజయవాడలో. ఆమె ఒక పద్ధతైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి డాక్టర్ గోపాలకృష్ణ గారు, తల్లి యశోద గారు మ్యూజిక్ టీచర్. అంటే ఇంట్లో అంతా చదువుకున్న వాళ్లే కాబట్టి క్రమశిక్షణ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మనం చిన్నప్పుడు వీధుల్లో గోళీలాడుకుంటూ టైంపాస్ చేస్తుంటే లయ మాత్రం కూచిపూడి నేర్చుకుంటూ మరోవైపు చదరంగం బోర్డు ముందు కూర్చుని ప్రత్యర్థులకి చెక్మేట్ పెట్టేదట. మీకు తెలుసా? ఆమె కేవలం సరదాకి చెస్సారలేదు, జాతీయ స్థాయిలో 7 సార్లు ఆంధ్రప్రదేశ్ తరపున నేషనల్స్లో పాల్గొన్నదంటే ఆమె మైండ్ ఎంత షార్ప్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఏకాగ్రత, ఆ పట్టుదలే ఆమెను సినిమాల్లో కూడా ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలబెట్టాయి. ఒకవైపు క్లాసికల్ డాన్స్, మరోవైపు నేషనల్ లెవెల్ చెస్. ఇలా ఆమె బాల్యమంతా చాలా బిజీగా గడిచిపోయింది. ఇక వెండితెరకు ఆమె పరిచయం ఒక బాలనటిగా జరిగింది. భద్రం కొడుకో అనే సినిమాలో నటించి చిన్న వయసులోనే ఏకంగా నేషనల్ అవార్డు కొట్టేసింది. అప్పట్లో షూటింగ్ అంటే ఆమెకొక ఆటలా ఉండేదట. ఈ డైలాగ్ చెప్పేస్తే వెళ్ళి ఆడుకోవచ్చు అనే ప్లాన్లో ఉండేదట. ఆ తర్వాత అమ్మోరు సినిమాలో కూడా ఆ చిన్న పాప క్యారెక్టర్ కోసం అవకాశం వచ్చింది. కానీ షూటింగ్ మొదలయ్యేసరికి ఈమె అమాంతం పొడవు పెరిగిపోవడంతో ఆ ఛాన్స్ కాస్త మిస్ అయిపోయింది. పాపం మన హీరోయిన్లు ఎత్తు తక్కువ ఉన్నారని బాధపడతారు. మన లయగారు మాత్రం ఎత్తు ఎక్కువైపోయిందని ఛాన్స్ మిస్ చేసుకున్నారన్నమాట. ఆ తర్వాత స్టార్ 2000 కాంటెస్ట్లో రన్నరప్గా నిలవడంతో స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఆమెకు హీరోయిన్ అవ్వాలని పెద్దగా కోరిక లేదట. అప్పట్లో శ్రీదేవి, జయప్రద గారి వంటి మహానటీమణులను చూసి వాళ్ళెక్కడా నేనెక్కడా, నాకడా నా ఫోటోలు చూసి చెత్తబుట్టలో వేస్తారు అని భయపడేదట. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం పట్టుబట్టి మరీ ఆమె ఫోటోలను ఆ కాంటెస్ట్కి పంపించారట. అయితే స్వయంవరం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక కామెడీ విషయం ఏంటంటే, హీరో వేణు 6 అడుగుల పైన ఉంటాడు, మన లయగారేమో కాస్త పొట్టి. దీంతో ప్రతి సీన్లోనూ లయ కాల కింద ఒక చెక్క స్టూల్ వేయాల్సి వచ్చేదట. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆమెకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా మనసున్న మారాజు, ప్రేమించు, హనుమాన్ జంక్షన్ వంటి హిట్లతో ఆమె ఒక స్టార్ హీరోయిన్గా సెటిల్ అయింది. ముఖ్యంగా ప్రేమించు సినిమాలో అంధురాలిగా ఆమె చేసిన నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు లభించింది. ఆ పాత్ర కోసం ఆమె బ్లైండ్ స్కూల్స్కి వెళ్లి అక్కడ పిల్లలని గమనించి ఎంతో హోంవర్క్ చేసిందట. అయితే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమె కెరీర్ను కాస్త నెమ్మదింపజేశాయి. స్వయంవరం వంటి పెద్ద హిట్ తర్వాత మా బాలాజీ వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ ఒప్పుకోవడం ఒక పెద్ద పొరపాటని ఆమె ఇప్పటికీ అనుకుంటూ ఉంటుంది. అప్పట్లో కోడి రామకృష్ణ గారు అడిగితే ఎలా కాదనగలను అనే అమాయకత్వంతో ఆ పాత్రలు చేసేశారట. అలాగే ఇటీవల కాలంలో అరవింద సమేత సినిమాలో జగపతి బాబు గారి భార్య పాత్రను చిన్నది అనుకుని వదులుకుంది. కానీ సినిమా చూశాక ఆ పాత్ర ఎంత పవర్ఫుల్ అని తెలిసి బాధపడిందట. ఇక లయ ధైర్యం గురించి చెప్పుకోవాలంటే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఉంది. ఒకసారి డేట్స్ విషయంలో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ ఆమెను ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఆపి నిన్ను చంపేస్తా అని బెదిరించారట. మన లయగారు సినిమాలో సాఫ్ట్గా కనిపిస్తారు, కానీ నిజ జీవితంలో మాత్రం చాలా గట్టి పిండం. చంపుకుంటే చంపుకో, నేను మాత్రం నా కమిట్మెంట్ ప్రకారం వెళ్లాల్సిందే అని అల్టిమేటం ఇచ్చేసి ఫ్లైట్ ఎక్కేసిందట. ఆ డైరెక్టర్ కూడా ఈమె ధైర్యం చూసి నోరలబెట్టి ఉంటారు. సినిమాలో అంత సాఫ్ట్గా కనిపించే ఈ విజయవాడ అమ్మాయికి ఇంత గట్స్ ఉన్నాయని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఇక లయ పెళ్లి విషయానికి వస్తే 2006లో అమెరికాలో రేడియేషన్ యాంకాలజిస్ట్గా పనిచేస్తున్న శ్రీ గణేష్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి
అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ ఆమె కేవలం ఖాళీగా కూర్చోలేదు. మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చెప్పినట్టు టీ కొట్టు పెట్టలేదు, కానీ ఐటీ రంగంలోకి దూకి యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది. చివరిగా జోబీ ఏవియేషన్ అనే కంపెనీలో ఎయిర్ టాక్సీల మీద కూడా వర్క్ చేసింది. అంటే ఆమె స్కై క్యాప్స్ మీద పనిచేస్తున్నారన్నమాట. ఇక అంత పెద్ద సెలబ్రిటీ అయి ఉండి అక్కడ అమెరికాలో మాత్రం గిన్నెలు తోమడం దగ్గర నుంచి గ్రాసరీస్ మోయడం వరకు అన్నీ తనే చేసుకుంటదట. అమెరికాలో జీతం కూడా గట్టిగానే ఉండేదట. నెలకు దాదాపు $12,000 వరకు సంపాదించేవారట. అంటే మన కరెన్సీలో లక్షల్లో ఉంటుంది. అయినప్పటికీ అక్కడ పద్ధతులు వేరు కాబట్టి మనకి ఇక్కడ ఉన్నట్టుగా పనివాళ్ళు దొరకరు. అందుకే లయ స్వయంగా గ్రాసరీస్కి వెళ్లడం, పిల్లల పనులు చూసుకోవడం చేసేది. ఇక లయ గారికి శ్లోక, వచననే 2 పిల్లలు. వాళ్ళకి తెలుగు మాట్లాడడం అంతగా రాకపోయినా చదవడం, రాయడం మాత్రం నేర్పించారట. శ్లోక ఇప్పటికే రవితేజ నటించిన అమర్ అక్బర్ యాంటోనీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా మెరిసింది. భవిష్యత్తులో శ్లోక హీరోయిన్గా వస్తుందా అని అడిగితే ఆమెకిష్టం ఉంటే మాకేం అభ్యంతరం లేదు అని అంటోంది లయ. పిల్లలు కూడా అక్కడ అమెరికాలో చాలా క్రమశిక్షణగా పెరుగుతున్నారు. ఒకవేళ లయ సినిమా షూటింగ్ కోసం ఇండియా వెళ్ళినా వాళ్ళక్కడ హోంవర్క్ చేసుకుంటూ జిమ్కి వెళ్తూ చాలా మెచ్యూర్గా ఉంటున్నారట. మీకింకో విషయం తెలుసా? లయ గారికి కేవలం నటన, డాన్స్ మాత్రమే కాదు, అద్భుతంగా పాటలు పాడటం కూడా వచ్చు. స్కూల్ డేస్లో ఆమె తన ఫ్రెండ్ దీప్తితో కలిసి బెంగాలీ పాటలు కూడా పాడేదట. మామూలుగా మనవాళ్లు తెలుగు, హిందీ పాటలే కష్టపడుతుంటే ఈమె ఏకంగా బెంగాలీలో పాడేడేసిందంటే మామూలు విషయం కాదు. ఆ బెంగాలీ పాట ఏదో ఒకసారి పాడమని అడిగితే తను ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు, కానీ అప్పట్లో నేషనల్ ఇంటిగ్రేషన్ థీమ్ మీద చాలా లాంగ్వేజెస్లో పాడామని చెప్పింది. అలాగే లయ గారికి జాతీయ స్థాయిలో 7 సార్లు చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న రికార్డుంది. అంటే ఆమె కేవలం అందమైన నటి మాత్రమే కాదు, మైండ్ గేమ్లో కూడా కింగ్ అన్నమాట. ఇదిలా ఉంటే తమ్ముడు మూవీతో లయ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే శివాజీ గారితో కలిసి సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని అనే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీలో కూడా నటించింది. ఈ వయసులో కూడా ఆమె తన ప్యాషన్ కోసం మళ్ళీ మేకప్ వేసుకోవడం, షూటింగ్ కోసం బరువు పెరగడం చూస్తుంటే ముచ్చటేస్తుంది కదా. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కూడా ఆమెలో అదే ఉత్సాహం, అదే నవ్వు కనిపించడం విశేషం. అంతేకాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి జడ్జిగా కూడా చేస్తూ బాగా బిజీగా మారింది. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్లో లయకు మరింత క్రేజ్ దక్కింది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి లయ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? ఆమె మళ్ళీ సినిమాల్లోకి రావడం మీకు ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.